హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫిల్మోరాలోని కాంపౌండ్ క్లిప్ అనే ఫీచర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది జనరల్గా ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు అంతకుముందు వేరే ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అడోబి ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ అంటే అటువంటి సాఫ్ట్వేర్స్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ వాడినప్పుడు మీరు కొన్ని సాఫ్ట్వేర్స్లో చూసుంటారు. ఏదంటే నెస్టెడ్ క్లిప్స్ అని ఆ, అట్లాంటివి చూస్తుంటారు. అంటే ఇంకొకటి మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా ఉంటుందంటే కంపోజిషన్ అని ఉంటుంది. సో అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వీడియో క్లిప్స్. ఓకే. సో మరి అది ఎలా చేయాలి, ఎటువంటి సందర్భంలో చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు ఎప్పుడైనా ఒక సీన్ ఉందనుకోండి, సీన్లో రెండు మూడు క్లిప్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కలిపి ఒక క్లిప్గా చేసుకుంటే దాన్ని కాంపౌండ్ క్లిప్ అనొచ్చు ఇందులో. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఒక నేచర్ వీడియో. ఓకే. ఇంకా ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తే నాకు ఇది వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఒక నేచర్ వీడియో. సో ఇది ఇప్పుడు టైం లైన్ నేను జూమ్ అవుట్ చేయాలంటే ఇలా మైనస్ ఇక్కడ జూమ్ అవుట్ మీద మైనస్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసేసి ఇంకొక వీడియో కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ మూడు కూడా నేచర్ రిలేటెడ్ వీడియోస్. ఓకే. మళ్ళీ డబుల్ క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇంకొక మూడు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు ఈ మూడు కూడా ఒకసారి ఓపెన్ అంటున్నాను, ఓపెన్ అని వీటిని కూడా నేను డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తాను. ఓకే. సో ఇది కూడా నేచరే, బట్ ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఈ 3 క్లిప్స్లో వాటర్, సీ వాటర్ కానీ రివర్ వాటర్ అట్లాంటివి చూడవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంకొక సెట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి అన్ని కూడా మౌంటైన్స్ ఉంటాయి. ఈ వీడియోస్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేశాను, ఓపెన్ అన్నాను. సో ఈ మూడింటిని కూడా ఇప్పుడు నేను ఈ మూడు ఏవైతే సెలెక్ట్ ఉన్నాయో ఇవి ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఈ సెకండ్ వచ్చేసి మౌంటైన్ మీద ఫోకస్ ఉంటుంది, ఇది వచ్చేసి సీ వాటర్ మీద ఫోకస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే ఇది ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. ఓకే. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. ఓకే. సో వీటిని మనం ఇట్లా ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసామనుకోండి. సో ఆ కాంపౌండ్ క్లిప్ ఆప్షన్ ఏదైనా వచ్చిందా చూడండి, క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని వచ్చింది. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే నేచర్ రిలేటెడ్. ఓకే. కాంపౌండ్ క్లిప్ అండర్ స్కోర్ నేచర్ అని పెడతాను. ఓకే. ఓకే అంటున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది, అదంతా కూడా సింగిల్ క్లిప్ లాగా కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ ఇది కూడా అలాగే చేస్తాను. ఓకే. రైట్ క్లిక్ చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని ఇక్కడ ఏం చేస్తానంటే వీటికి నేను ఇది హిల్స్, సో హిల్స్ కాంపౌండ్ క్లిప్ అని పెట్టి ఓకే అంటున్నాడు. చూడండి ఇది కూడా సింగిల్ క్లిప్ లాగా మారిపోతుంది. సో ఈ మూడింటిని కూడా నేను రైట్ క్లిక్ చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని ఇక్కడ కాంపౌండ్ క్లిప్ ఇదేంటి సి అని పెడుతున్నాను. సి కాంపౌండ్ క్లిప్ అంతే. ఓకే అంటున్నాను. చూడండి వెంటనే ఇది కూడా కాంపౌండ్ క్లిప్. ఇప్పుడు సి కాంపౌండ్ క్లిప్, హిల్స్ కాంపౌండ్ క్లిప్, ఇది నేచర్ కాంపౌండ్ క్లిప్, మూడు మనకి రెడీ అయినాయి. సో ఇలా మీరు ఇట్లా కొన్ని క్లిప్స్ అన్ని కలిపి కూడా ఒక సింగిల్ క్లిప్ లాగా చేసుకునే దాన్ని కాంపౌండ్ క్లిప్ అంటాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మనము ఈ కాంపౌండ్ క్లిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెయిన్ టైం లైన్ అన్నాను అనుకోండి. సో మెయిన్ టైం లైన్లో గ్రూప్ చేసినవన్నీ కూడా సింగిల్ క్లిప్ లాగా కనిపిస్తాయి. మరి ఇందులో పర్టికులర్గా ఈ క్లిప్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ నేచర్ అన్నాను అనుకోండి. పర్టికులర్గా చూడండి, ఎడిటింగ్ ద కాంపోజిట్ టైమ్ లైన్ కంటెంట్ విల్ అఫెక్ట్ ద యాడెడ్ ఫంక్షనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కాంపోజిట్ క్లిప్ ఇంక్లూడింగ్ మోషన్ ట్రాకింగ్, మాస్క్స్, కీ ఫ్రేమ్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యానిమేషన్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ మెయిన్ క్లిప్లో ఇది అప్డేట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో నేను కొద్దిగా కీ ఫ్రేమ్ యానిమేషన్ ఒకటి యాడ్ చేస్తాను. సో ఏం చేస్తానంటే దీన్ని డబుల్ క్లిక్ చేసేసి ట్రాన్స్ఫార్మ్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి నేను కొద్దిగా ఏం చేస్తానంటే సైజ్ పెంచి లొకేషన్గా మారుస్తాం. చూడండి ఇప్పుడు కీ ఫ్రేమ్ యానిమేషన్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ యానిమేషన్ అనేది మనకి మెయిన్ క్లిప్లో కూడా
అప్డేట్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడికెళ్ళిపోయి మెయిన్ టైమ్ లైన్ అనుకోండి ఇలా వచ్చేస్తుంది. సో మరి ఇక్కడ అప్డేట్ అయిందా? అప్డేట్ అయింది చూసారా? ఓకే. సో ఇక్కడికొచ్చేస్తే మీరు ఆ జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది మీరు చూడవచ్చు. సో ఇలా మీరు క్రియేట్ చేసుకున్న కాంపౌండ్ క్లిప్స్ ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా వాటికి జంప్ అయిపోయి అక్కడ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మెయిన్ టైమ్ లైన్ మీద క్లిక్ చేస్తే గ్రూప్డ్ ఉన్న టైమ్ లైన్‌లోకి మెయిన్ టైమ్ లైన్‌లోకి మీరు షిఫ్ట్ అయిపోతారు. అక్కడ మళ్ళీ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కాంపౌండ్ క్లిప్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఓకే. సో ఇక్కడ చూసారా? సేవ్ యాస్ కాంపౌండ్ క్లిప్ కస్టమ్ అని ఉంది. సో దీన్ని నేను ఇలా క్లిక్ చేసి ఇట్లా పెట్టుకున్నా అనుకోండి. కాంపౌండ్ క్లిప్ నేమ్ అని ఇలా వచ్చింది. సో, దీన్ని గూడా నేను కావాలంటే ఒక సింగిల్ క్లిప్ లాగా, గ్రూప్ లాగా సేవ్ జేసుకోవచ్చు. చూడండి. ఇక్కడ సేవ్ యాస్ కాంపౌండ్ క్లిప్ కస్టమ్ అన్నప్పుడు అదే పేరుతో మనం ఏదైతే పేరు పెడితే ఇలా వస్తుంది. లిస్ట్‌లో వస్తది. కాంపౌండ్ క్లిప్‌లో మనం చూసుకోవచ్చు. దీన్ని రైట్ క్లిక్ చేసి మళ్ళీ సేవ్ యాస్ కాంపౌండ్ క్లిప్ కస్టమ్ అన్నా అనుకోండి. సో, ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో, మరి ఇలా కావడం వల్ల యూజ్ ఏంటి అంటే, మళ్ళీ ఫర్దర్‌గా మీకది ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి కాంపౌండ్ క్లిప్ దగ్గర ఉన్నాను గదా! సో, నాకు హిల్స్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని నేను ఇలా తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే ఆ గ్రూప్డ్ కాంపౌండ్ క్లిప్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. సో, ఇలా మనము కాంపౌండ్ క్లిప్ ఫీచర్ అనేది మనం వాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ నేను కస్టమ్‌లోకెళ్తున్నాను. ఓకే. సో, ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకిది ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.